ఇదే చెప్తున్నా, ఎవరైతే దెయ్యాలు భూతాలు నమ్మరో వాళ్ళు ఇప్పుడే ఈ రీల్ని స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఇది నమ్మేటట్టు జరిగిందనమాట. ఈ విషయం అనేది ఇటలీలో ఒక ఊర్లో జరిగింది. ఫ్యామిలీ హఠాత్తుగా అదృశ్యమైంది ఒక నైట్. సో తర్వాత మార్నింగ్ వచ్చేసి వెతికితే ఎవరు అక్కడ కనిపించలేదు. అప్పటి నుంచి ఆ ఇల్లుని సీజ్ చేసేసారు పోలీసులు. తర్వాత అటువైపు పబ్లిక్ ఎవరు వెళ్ళినా నిశ్శబ్దంగా కొన్ని గుసగుసల సౌండ్లు వినిపించాయంట ఆ ఇంటి నుంచి. సో అప్పటి నుంచి ఆ ఇంటికి నిశ్శబ్ద గృహము అనేసి పెట్టేశారు పేరు. సో అప్పటి నుంచి ఎవరు వెళ్ళేవారు కాదంట. సో ఒక పారానార్మలిస్ట్ అక్కడికి వెళ్ళి ఇదంతా కనిపెడదాం వాట్ ఈజ్ వాట్ అనేసి డెసిషన్ తీసుకొని, అతనికి దెయ్యాలన్నా భూతాలన్నా నమ్మకం ఉండదు కదా నార్మల్గా. సో ఆయన వెళ్ళి ఒక కెమెరా పట్టుకొని ఒక నైట్ వెళ్ళి షూట్ చేయడానికి వెళ్ళాడనమాట. ఫస్ట్ నార్మల్గా డోర్ ఓపెన్ చేయగానే చిన్న నీడలు లాంటివి ఆయనకు కనిపించాయి. బట్ అవన్నీ ఫేక్ అని ఆయన అంతగా పట్టించుకోలేదు. అండ్ తర్వాత ఒక ఫ్లోర్ ఎక్కేసరికి ఆయనకి ఒక ముసలావిడి వెనక నుంచి పిలుస్తూ చెయ్యి పట్టుకొని రా రా అని 2 సార్లు పిలిచిందంట. సో అది విని ఆయన వెనక్కి తిరిగేసరికి అక్కడ ఎవ్వరు లేరు. ఆయన కొద్దిగా భయపడ్డాడు ఈసారి. తర్వాత ఇంకొక ఫ్లోర్ ఎక్కేసరికి ఆయన ఒక మిర్రర్ కనిపించిందంట. ఆ మిర్రర్లో వెనక నుంచి ఒక పిల్ల ఏడుస్తూ ఉందన్నమాట. ఆ పిల్ల ఏడుస్తుంది కదా అని ఈ టైంలో ఇక్కడ ఎవరున్నారు అని చిన్న గుండె అనమాట మనోడికి షేక్ అయింది. కొద్దిగా గుండె చల్లుమందనమాట. ఒక్కసారి వెనక్కి తిరిగేసరికి డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఆ రూమ్లో పెద్ద కేకలు వేసాడు అనమాట. మార్నింగ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి చూస్తే అక్కడ ఆ ఇంటి బయట ఒక కెమెరా ఉందంట. ఆ కెమెరాలో రికార్డ్ అయిన విషయం ఏంటో తెలుసా? ఇక్కడ ఎవరు వచ్చినా వాళ్ళు ఇలా అయిపోతారా అని ఏదైతే గోస్ట్ ఉందో ఒక వార్నింగ్ లా ఇచ్చి మనల్ని చంపేసిన వీడియోతో బయటపడింది అనమాట ఆ కెమెరాలో. సో తెలిసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మరిన్ని గోస్ట్ హర్రర్ షార్ట్స్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.